హాయ్ ఫ్రెండ్స్, నాకైతే ఒక వింతగా ఇది ఒకటి కనబడ్డది. అందుకనే ఈ వీడియో ఒక విలేజ్కి వెళ్ళంగా తీశాను. ఏంటంటే మనం ఒక విలేజ్లో చూస్తూ ఉంటాం, ఒక చెట్టుకు కొంగలు కానీ మరియు కోతులు కానీ చూస్తూ ఉంటాం. కానీ ఈ విలేజ్లో ఏందో అన్నిటికీ విరుద్ధంగా గబ్బిలాలను చూసిన. అందుకనే వీడియో తీసి పోస్ట్ చేస్తున్నా. ఎందుకనంటే ఎక్కడైనా మన విలేజ్లో వెళ్తూ ఉంటే నైట్ పూట ఎక్కడైనా గబ్బిలం కనబడితేనే భయపడతాం. ఈ విలేజ్లో మాత్రం పొద్దున నుంచి పెద్ద చెట్టుకు వేలాడుతూనే ఉంటాయట. నేను అక్కడ అడిగిన వాళ్ళని, అంటే వాళ్ళకి అలవాటు అయిపోయినట్టున్నది ఇక. ఎందుకంటే మనం ఒక గబ్బిలను చూస్తేనే కావు అంటేనే మనం నైట్ పూట భయపడుతూనే ఉంటాం. ఆ విలేజ్లో వాళ్ళకు పొద్దున్న నుంచి సాయంత్రం రాక కావు అవి ఏందో మరి ఆవాజ్తో ఇంటే మాత్రం ఒక భయం వేస్తుంది పొద్దున్న రాక. ఇంకా నైటు వాళ్ళు అక్కడ ఎట్లా ఉంటున్నారో మనకు తెలియదు. ఇక్కడనే మనకు ఒక బోటింగ్ పాయింట్ కూడా ఉన్నది. ఈ చెట్టు పక్కన పెద్ద చెరువు, కానీ పార్కింగ్ స్పాట్ కూడా చాలా డెవలప్మెంట్ చేసినారు. ఇక్కడ మనకు బోటింగ్ సిస్టమ్, చెరువు, తెలంగాణ టూరిజం వాళ్ళైతే మనకు ఇదైతే బోటింగ్ తీసుకొచ్చిండ్రు. ఎందుకనంటే హరీ పర్సన్ అంటే ఒక మనిషికి 50 రూపాయలు ఛార్జ్ చేసి మనకు ఈ బోటింగ్ అనేది ఇలా చెరువులను అయితే తెంపుకొస్తారు. ఇలా సైక్లింగ్ కూడా ఒకటి బోట్ ఉన్నది. అంటే ఓన్గా ఒకళ్ళు ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఏది సైకిల్ దొక్కినట్టు దొక్కితే కూడా ఒక బోట్ అయితే అందులో అరేంజ్మెంట్ చేసినారు. లవర్స్కి అయితే బాగుంటుంది అది, ఎందుకంటే ఇద్దరు తొక్కకుండా లోపలికి వెళ్ళచ్చు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అయితే ఇది బోటింగ్ పాయింట్ అంటే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం ఒక విలేజ్కి వెళ్ళంగా తీసిన కాబట్టి మధ్యాహ్నం ఎవరైతే లేరు అక్కడ అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే 4 నుంచి 5 గంటల వరకు సాయంత్రం ఇదైతే బోటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అయితే. అందుకు మీరైతే నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఇది ఎక్కడనో బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ ఫోటో షూట్కి కానీ ఇక్కడనైతే సూపర్గా లొకేషన్స్ అయితే ఉన్నాయి.